హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహి దేవియే నమః. ఫ్రెండ్స్, రేపే మనకి గుప్త నవరాత్రులు మొదలవుతున్నాయండి. ఆషాఢ నవరాత్రులు అంటారు. వారాహి దేవి నవరాత్రులు అనేవి రేపే ప్రారంభమవుతున్నాయండి. కాబట్టి భక్తులందరూ ఆ వారాహి దేవిని భక్తి శ్రద్ధలతో పూజించడమే కాక ఒక ముఖ్యమైన ఒక దీపం వెలిగించండి ఫ్రెండ్స్. మీకున్న సమస్యలన్నీ పోతాయి. ఇది చేసి మీరు దీపమే కదా ఫ్రెండ్స్, చేసి చూడండి ఎంత ఫలితం ఉంటుందో. మళ్ళీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను. మనము రేపు ఉదయము పూజ స్టార్ట్ చేసుకోవాలండి. తెల్లవారుజామునే 4:30 కల్లా లేచేసి మీరు తలస్నానం చేసుకొని, ఫస్ట్ రోజు కాబట్టి ఇంటిని కూడా శుభ్రం చేసుకోవాలండి. ఈరోజు అమావాస్య, ఇక రేపటితో ప్రారంభం అవుతాయి కాబట్టి రేపు తెల్లవారుజామునే అంతా శుభ్రం చేసేసుకోండి ఫ్రెండ్స్. మొత్తం శుభ్రం చేసుకొని చక్కగా ఇంటి ముందు దీపాన్ని కూడా వెలిగిస్తే మంచిది. ఒకవేళ అది కూడా చేయలేకపోతే చక్కగా ఇంటి ముందు ముగ్గులు పెట్టుకొని గడపకి పసుపు కుంకుమ రాసి తోరణాలు కట్టుకోండి. ఇది ఆచారం ఉన్న వాళ్లే చేయాల్సిన అవసరం లేదు. చాలా మందికి ఆచారం లేదు కదా మాకు అని అనుకోవద్దండి. అమ్మవారిని పూజించడానికి ఆచారం ఏముంది ఫ్రెండ్స్? మనకి శక్తి, ఆ తల్లి అనుగ్రహం ఉండాలి. కానీ చక్కగా అమ్మవారిని పూజించుకొని మనకున్న కష్టాలను తీర్చుకోవచ్చండి. అన్నీ ఒకేసారి తీరిపోతాయా అంటే అది మీ నమ్మకం మీద ఉంటుంది. ఆ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించే దాన్ని బట్టి ఉంటుందండి. మీరు కోరుకునే కోరికలను బట్టి కూడా ఉంటుంది. మేము ఇవి చేశాము, అవి చేశాము, మాకేమీ కాలేదు, ఇవన్నీ వేస్ట్ అస్సలు అనుకోవద్దండి. ఏది చేసినా నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్. ఆ తల్లి ఇప్పుడు కాకపోయినా మనకి ఎప్పటికైనా కరుణిస్తుంది. అమ్మ అనుగ్రహం లేనిదే ఏది జరగదండి. ఆ తల్లి దీవెనలతో పాటు స్వామివారిని కూడా పూజించడం మర్చిపోవద్దు. మనం జంటగా పూజించుకోవాలి. వారాహి అమ్మవారిని పూజించడానికి ముందుగా వినాయకుడిని అయితే మనం ప్రతి పూజలో ముందు ఆయన్నే పూజించుకుంటాం కదా. ఇది ఆచారం ఉండాలి, కలశం పెట్టుకోవాలి, ఇలా ఏమీ లేకుండా మామూలుగానే మీరు ఎప్పుడు ఎలా పూజ చేసుకుంటారో తెల్లవారుజామున పూజ చేసి గణపతికి ఒక బెల్లము నైవేద్యంగా పెట్టుకోండి. అరటి పండులో ఏవో సరే. ఆయనకి పూజ అయిన తర్వాత వారాహిదేవిని మీరు ఫోటో పెట్టుకోండి. మాకు ఆచారం లేదు, మాకు కష్టము, భయము అనుకుంటే ఏమి భయపడద్దండి. మన ఇంట్లో అమ్మవారి ఫోటో ఉంటుంది, దుర్గామాతో, లలితామాతో. ఆ అమ్మవారి ముందే చక్కగా ఒక దీపం, ఈ దీపమే మీరు 2 దీపాలు రోజు వెలిగిస్తూ ఉంటారు కదా, ఆ 2 దీపాలు వెలిగించినాక కంద దీపం అండి. మన కష్టాలన్నిటి పోవటానికి వారాహి అమ్మవారికి కందదీపం వెలిగించడం చాలా చాలా విశేషం. వారాహి అమ్మవారికి 16 శుక్రవారాలు చేస్తున్న వారు ఇలా పెట్టుకోండి. మామూలుగా మీరు ఈ నవరాత్రులు 9 రోజులు వెలిగించుకోవచ్చు. 9 రోజులే కాదు, మీకు ప్రతి వారం శుక్రవారం కూడా ఈ కందదీపాన్ని పెట్టుకోవచ్చండి. ఈ దీపానికి అమ్మవారిని ఆవాహన చేసుకోవచ్చు. ఫోటో ముందు పెట్టచ్చు, విగ్రహం ఉంటే విగ్రహం ముందు పెట్టుకోవచ్చు. ఇవేం లేకపోయినా మీ పూజా రూమ్లో అమ్మవారి ఫోటో ముందు కందగడ్డను తెచ్చుకొని శుభ్రంగా కడిగి, కందగడ్డ ప్రతి దగ్గర అవైలబుల్గా ఉంటుందండి. ఇప్పుడు అమ్ముతారు, కూరగాయల మార్కెట్లో, సూపర్ మార్కెట్లో కూడా అమ్ముతున్నారు. కందగడ్డని తెచ్చుకొని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమతో అలంకరణ చేసుకోండి. ముందు కడిగిన తర్వాత మనం దీపాన్ని వెలిగించుకోవటానికి చిన్న హోల్ పెట్టుకోండి. పువ్వొత్తులు వేస్తాం కదా, అవైనా పర్వాలేదు, లేదా మామూలుగా పొడవు ఒత్తులు 5 ఒత్తుల్ని కలిపి ఒక ఒత్తిగా చేసుకొని వెలిగించండి. హోల్ లాగా మనకి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసే విధంగా బాగా హోల్ చేసిన తర్వాత ఆ కందగడ్డకు పసుపు కుంకుమ పెట్టుకొని దీపానికి నెయ్యి పోసి దీపం పెట్టాలి. కంద దీపం పెట్టిన మామూలు దీపం కూడా పెట్టాలి, అది మర్చిపోవద్దు. అమ్మవారికి ధూపదీప నైవేద్యం సమర్పించాలి. అష్టోత్తరం కానీ సహస్రనామంతో కానీ స్తోత్రాన్ని చదువుకోవాలి. మూలమంత్ర జపం ఇలా యథాశక్తి పూజించాలి. మూలమంత్రం ఏమీ తెలియకపోయినా అష్టోత్తరం, వారాహి అమ్మవారి అష్టోత్తరం చదువుకోండి. అష్టోత్తరం కూడా మేము చదవలేమండి, మాకు చదువు రాదు అనుకున్న వాళ్ళు ఓం వారాహి దేవియే నమః అనుకుంటూ 108 సార్లు చదువుకోండి. ఉదయం మామూలుగా పూజ చేసుకొని తల్లికి సాయంత్రమే ఎక్కువ పూజ చేసుకోవాలండి. ఆ దీపం వెలిగించినాక సాయంత్రం దీపం వెలిగించుకోవచ్చు. మామూలుగా ఉదయం మీరు పూజ చేసుకొని సాయంత్రమే ఈ దీపాన్ని వెలిగించుకోవాలి. దీపాన్ని అష్టోత్తరం అంతా అయిపోయాక కంద దీపం రోజు దుంపలు
ప్రసాదంగా పెట్టచ్చు. ఏమైనా దుంపలు సరే, స్వీట్ కార్న్ సారీ ఫ్రెండ్స్, ఇది స్వీట్ పొటాటో ఉంటుంది కదా, స్వీట్ పొటాటో అంటే తేనె కానీ లడ్డూలు ఇలాంటివి నివేదన చేయొచ్చు. ఆ కంద దీపం మరుసటి రోజున ప్రసాదంగా వంట చేసుకుని తినవచ్చు. ఒకవేళ కంద తినని వారు గోవుకు తినిపించచ్చండి. ఇలా ప్రతి శుక్రవారం రాత్రి చేస్తూ ఉంటే మీకు ఉన్న ఆటంకాలు తొలగి సంకల్పం సిద్ధిస్తుందండి. ముఖ్యంగా గొడవలు, నిందలు, వాహన సమస్యలకు వారాహి అనుగ్రహం పొందటానికి ఇది చక్కటి పరిష్కారం అండి. రాత్రి పూజ సమయం వరకు ఉపవాసం అవసరం లేదు. ఆ ఒక్కరోజు మాంసాహారం తినుకుంటే చాలు. సాయంత్రం పూజ మొదలు పెట్టే సమయానికి మళ్ళీ శుభ్రంగా పళ్ళు తోముకొని స్నానం చేసి మొదలు పెట్టాలి. శ్వాస దుర్వాసన రాకూడదండి. మన శ్వాస అనేది దుర్వాసన అనేది రాకుండా, చిరిగిన వస్త్రం ధరించకుండా, ఆసనం లేకుండా కూర్చోకూడదు. చిరిగిన వస్త్రాలు ధరించొద్దు. ఆసనం అంటే మనం చాప కానీ చిన్న పీట కానీ వేసి కూర్చోండి. పూజ మధ్యలో ఆపి మాట్లాడకూడదు. ఈ పూజ రాత్రి సమయంలోనే చేసుకోవాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చేయండి. అందులోనూ ఫ్రెండ్స్, పంచమి రోజు అమ్మవారికి మీ 9 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కంద దీపం పెట్టుకోవచ్చండి కొత్తది. లేదు మాకు కంద దొరకదు అనుకుంటే ఈ 9 రోజులు కూడా అదే కందగడ్డను యూజ్ చేసుకుంటూ ఒత్తులు తీసేసి చక్కగా పూజ చేసుకోవచ్చు. ఒత్తులు తీసి మార్చుకోండి. ఒత్తులు మార్చుతూ ఈ 9 రోజులు కూడా అదే కందగడ్డలో దీపం వెలిగించి తర్వాత 9 రోజుల తర్వాత ఆవుకు తినిపించండి. లేదా మీరు ఏదైనా ప్రసాదంగా చేసుకోండి. ఇంకా ఫ్రెండ్స్, ఈ కంద దీపానికి పంచమి తిథి, మీరు ఈ 9 రోజులు కూడా చేయలేము, ఏదో ఒక్కరోజు చేసుకుంటాం మేము అనుకున్న వాళ్ళు పంచమి తిథి రోజు చేసుకోండి. పంచమి తిథి అమ్మవారికి చాలా చాలా ఇష్టం అండి. అందులోనూ పంచమి తిథి ఈసారి మనకి ఎప్పుడు వస్తుందంటే 30వ తారీఖు సోమవారం రోజు వచ్చింది. స్కంద పంచమితో కలిసి వచ్చింది కాబట్టి చాలా విశేషం అండి. ఇంకా ఈ వీడియో ముగిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.